హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సండే ఉదయం అయితే గారెకైతే ప్రిపేర్ చేశాను. గారె పిండి అయితే వేసేసుకున్నాను. పిండిలోకి అయితే ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసుకున్నాను. సాల్ట్ అయితే వేసుకుంటాను. మిక్సీ పట్టేటప్పుడు అయితే కొద్దిగా అయితే వేసుకున్నాను. అది సరిపోదు, మళ్ళీ కొంచెం అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా అలాగనే బియ్య పిండి అయితే వేసుకున్నామండి. కొద్దిగా బియ్య పిండి అయితే వేసుకుంటే గారెలు అయితే పైన అయితే క్రిస్పీగా వస్తాయి, లోపల అయితే సాఫ్ట్గా ఉంటాయి. మొత్తం అయితే కలిపేసుకున్నాం. పిండి మొత్తం అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. చట్నీ అయితే చేసేసుకున్నాను. వేరుశెనగ గుళ్ళు చట్నీ చేసేసుకున్నాను. గారె అయితే వేసేద్దాం. ఆయిల్ అయితే వేడవుతుంది. గారె అయితే వేసాను. నేనైతే పొట్టుపప్పు అయితే వేసుకున్నానండి. పొట్టుపప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి గారెలకి. బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాకైతే ఫ్రై చేసుకుందాం. గారెలు అయితే రెడీ అయినాయండి. ఫస్ట్ అయితే మా వారికి అయితే పెడుతున్నాను. మా వారికి డ్యూటీ అయితే ఉంది. తిని అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. పిల్లలు అయితే ఇంకా లేవలేదండి. లేచినాకైతే వాళ్ళకి కూడా టిఫిన్ అయితే పెడతాను. టిఫిన్ అయితే పెట్టేశానండి. మా వారైతే టిఫిన్ చేస్తున్నాడండి. గారె అయితే ఎలా ఉందో చెప్తాడు టేస్ట్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, మా ఆవిడ అయితే ఈరోజు సండే స్పెషల్గా గారె వేసిందండి. టిఫిన్ అయితే అద్భుతంగా వచ్చింది. రెసిపీ కూడా చాలా బాగుంది. సాల్ట్ అన్నీ సరిపోయినాయా? అన్నీ పర్ఫెక్ట్గా. పిల్లలు కూడా అయితే టిఫిన్ చేస్తున్నారండి. బిట్టు హాయ్ చెప్పు.